గుడ్ మార్నింగ్ కుసారి. పిల్లలు అంత మంచిదేనారా? మనకు రేపంచలి ఎండాకాలం సెలవులు వస్తున్నాయి. ఇక ఎండాకాలం సెలవులల్లా బాగా తిరగకుర్రి. ఈసారి బాగా ఎండలు ఉన్నాయట. ఎండలల్లా తిరిగి పానాలు ఇది చేసుకోకూర్రి, సరేనా? అట్లా అని మళ్ళా మీరు బడి మంచిగా స్టార్ట్ అయినాక కూడా మంచిగా చదువుకోవాలి. ఈ ఎండాకాలంలో పిచ్చి పిచ్చి తిరుగుడు, పిచ్చి పిచ్చల ఈతలల్లో పోకూర్రి. మెయిన్ గా ఈత కొట్టడానికి పోకూర్రి. ఈతలల్లా చచ్చిపోతారు. ఈత రానోళ్ళు ఈతకు పోతే చచ్చిపోతారు రా, సరేనా? గదే మరి మీరు ఎక్కడ ఉన్నా కానీ మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా చదవాలి. మంచిగా మీ అమ్మ నాన్న పేర్లు మంచిగా నిలబెట్టాలి. మా కొడుకు మంచిగా చదువుతుండు, మా కొడుకు మంచిగా ఒక స్టేజ్లో ఉండడు అనుకోవాలి. మీ అమ్మ నాన్న పేరు మంచిగా నిలబెట్టాలరా, మీ అమ్మ నాన్న పేరు, సరేనా? పిచ్చి పిచ్చి జంగిల్ తిరగద్దు ఎండాకాలంలో. అయితే గాని మీరందరూ పెద్ద పెరిగినాక ఏమేమైతారా? అబ్బా బాలసుబ్రహ్మణ్యం, మంచి మాట చెప్పినవురా. నువ్వు మంచిగా ఇట్లనే చదువుకొని మంచిగా ఆర్మీ కావాలి, సరేనా? నువ్వు అన్నమాట సాధించాలి, సరేనా? మన బాలసుబ్రహ్మణ్యము ఆర్మీ అవుతాడట్రా. నువ్వేమైతావురా ఇతది రాము? అబ్బా హితేష్ రాము మంచిగా పోలీస్ అయ్యి మంచిగా మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలిరా, సరేనా? అగో మన హితేష్ రాము పోలీస్ అవుతారట్రా. నువ్వేమైతావురా శాను? వీళ్ళందరూ మంచి మంచి జాబులు చేస్తా అనుకుంటుర్రా. నువ్వేమైతావురా మిట్టు? క్రికెటర్ అప్పుడే ఉన్నదిరా. వీళ్ళ లెక్క మంచి జాబ్ చేసుకో. వీళ్ళందరూ మంచి మంచి జాబులు చేస్తానంటారు. నువ్వేమో క్రికెటర్ మీద పోతాను వాటివి. ఆ క్రికెట్ ఆడితే ఏమవుతుంది చెప్పు? మంచిగా వీళ్ళ లెక్క ఏదైనా ఒక మంచి జాబ్ చేసి మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి. మీ అమ్మ నాన్నకి ఎట్లా అనిపిస్తుంది క్రికెట్ ఆడితే? ఇది ఏం చేసుకుంటా సార్కి ఎప్పుడు ఆన్లైన్ పడతాడు. లాస్ట్ రోజు ప్రశాంతంగా ఉన్నాడు, ఈ రోజు కూడా ప్రశాంతంగా ఉండలేదు. ఇక మన బడి టైం కూడా దగ్గరకు వచ్చిందిరా. ఇక తొందరగా పంపిస్తా, లాస్ట్ రోజు కదా. ఇక బాగా సేపు ఉంచుకునేందుకు. ఇక అయితే కానీ ఎండాకాలం సెలవులల్లా బాగా ఎగరకుర్రి దుంకకుర్రి, సరేనా? మీ అమ్మ నాన్నని కూడా ఇబ్బంది పెట్టకుర్రి. ఎండాకాలం మంచిగా మీ అమ్మ నాన్న చెప్పినట్టు ఇంటికన్నా ఉండుర్రి. ఎండలు బాగా తిరగకుర్రి, సరేనా? ఎండ దెబ్బ వాడదాకి దేరాలు వస్తాయి. బాబే, అరే బాబే, ఇగరా ఒక నిమిషం ఇగరా. ఏమైంది? ఇప్పుడు బడి అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ కాలేజీకి పోవాలి కదా. పోతా. మరి ఏ కాలేజీకి పోతావు, ఏం కథ, మరి ఏం సంగతి చెప్తాను. లేకపోతే నేను డిఫెన్స్ పోతానే. డిఫెన్స్ కాదురా. ఇప్పుడు నీకు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు డాక్టర్ కావాలి. నువ్వు ఏ డిఫెన్స్ అన్న తీసుకో, ఏమన్నా చేసుకో, డాక్టర్ అవుతారా అందులో డిఫెన్స్? నేను డాక్టర్ అయ్యా, నేను మొత్తానికి అయ్యా. నేను డాక్టర్ కావాలి. నేను నీకు చదివించేదే డాక్టర్ కోసము. ఏం చెయ్యా చెయ్యా అంటే మరి ఎట్లారా? చెయ్యా. నువ్వు మంది మాటలు పట్టుకొచ్చుకొని గిట్నే అవుతావు. నువ్వు అవన్నీ బీక్తున్నా అని మళ్ళీ మా గట్ల పోతాడు, మంది మాటలు అంటుంటాడు. పెద్ద పోరాడు పిలువంగా ఉరుకుతుండు. వీడు డాక్టర్ కావాలంటే ఏమో డిఫెన్స్ అనుకుంటా పోతుండు. అడు చెప్తే సెటామన్నా ఇంటలేడు వీడు. ఈ పోరాన్లు బాగా సోపది కూడిర్రు. ఏమో డిఫెన్స్ అట ఇటాట అటాట అనుకుంటా పోతుర్రు. అరే డాక్టర్గా బైపీసీ తీసుకోరా, బైపీసీ తీసుకొని మంచిగా డాక్టర్ కావాలరా, ఓ 10 మందికి సేవ చేసినట్టుగా ఉండాలిరా అని అంటే ఏమైనా డిఫెన్స్ అని పొరాన్ల తిరుగుతుర్రు వీళ్ళు. ఏం చేయాలి, ఏం కథ? అమ్మ చిన్నప్పటి నుంచి లచ్చలు పెట్టి చదివించుడు అవుతుంది. పెద్ద పెరిగినాక ఈ పొరాన్ని ఇంటలేకపోయా. ఇప్పుడు ఏం చేసుడు, ఏం కథ? పెట్టిన ఆ పంట కన్నా పెట్టిన పెట్టుబడి పెడితే ఇంత పంట వస్తుంది, కానీ ఈ పొరాన్లకు పెట్టింది అయితే ఏది వస్తలేదు. ఏం లాభం లేకుండా అవుతుంది. బబ్బే ఇక ఎటు పోయినావు? అప్పుడు పిలువంగా పోయినావు బబ్బే. అప్పుడు పిలువంగా పోతే కాదు బిడ్డ, ఎడికి పోయినావు? బయటకేనా? బయటకో కాదురా, నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ చదువుకో బిడ్డ. నేను పోనీ. ఫోన్ అంటే ఎట్లా రా? ఇప్పుడు నీకు రూపాయి కాంచెల్లి 10 రూపాయలు దాకా ఖర్చు పెట్టేది నేనే కదా. చిన్నప్పటి నుంచి 10 దాకా చదివించింది నేనే, ఇప్పుడు చదివించేది నేనే. మళ్ళీ నేను ఇది చదువుతా అంటే నీ ఇష్టమేనా రా?
నేను పోనే. డాక్టర్ చదువుకో బిడ్డ, 10 మందికి ఉపయోగపడుతుంది. మోను ఇప్పుడు ఏం చేస్తావు మరి? నేను క్రికెట్ ఆడతా. ఎట్లా ఏడాడుతావు క్రికెట్? క్రికెట్ డిఫెన్స్ లేవా మస్తున్నాయి పోతా. ఐపీఎల్ ఆడతావా? ఆడతా. ఏ వైభవ్ సూర్యవంశీ ఆడతావా? ఆడతా చోలకెరకనే. సిక్స్ కొడతావా? చోలకెరకనే. ఏమేరక నువ్వు డాక్టర్ చదువురా అంటే క్రికెట్ ఆడతా అన్న పడుతుంది. నేను అటే పోతా క్రికెట్ ఆడ. అబ్బే ఇలా నీ మూడు మంచిగా లేనట్టుందిరా, తలకాయ పని చేస్తలేదు. తప్పడానికి బుక్కనంతా తిని తప్పడానికి మలుచుకొని ఆడ మంచాల వండుకో. నీ పోరు అనుకున్నా. పోరాడు చెప్తే ఇంటలేకపోయే ఎట్లా రేవు కత్తడో ఏమో. ఏమైనా డిఫెన్స్ అని తలుగుతుండు. మనం ఓడి చదవమంటే ఆడోడి చదువుతా అన్నబట్టే అడ్డగోలు పైసలు పెట్టుడు అవుతుంది కాలేజీలల్లో. మరి వాడు డిఫెన్స్ చేస్తా అని ఏడికైతుందో ఎట్లయితుందో కథ. మనం ఒకటి అంటున్నాం, వాడు ఒకటి అంటుండు. ఏం చేసుడో ఏం కథ నాకు. గీడేం చేస్తున్నాయి? ఏ పొలాలు అంత అంగడంగడి పెట్టిర్రా ఇక్కడనే. ఇవన్నీ చదువుతున్నా కానీ అవగాని మామ కలిసిండు అలా నీకు? కలవలే. మామ కర్మల్లో 2 కాలేజీలు చూసిండట మంచి. నేను మొన్న చెప్పుంటి ఆ కాలేజీలలో చదువుకో, జర మంచిగా పేరు తెచ్చుకో. ఇక సరే కానీ పా, ఇక ఏదైనా డాక్టర్ ఏదో నువ్వు చెప్పిందే మొన్నేమో అంటే మొన్నేమో క్రికెట్ అంటే సత్తపా అలానే. అదే పాప. అగో బబ్బీ అడిగి ఉన్నాడుగా, పోయి మాట్లాడదాం. ఏమైందిరా బబ్బీ, కాలేజ్ స్టార్ట్ అయ్యి 1 month అయినా కూడా ఇంకా డల్గానే ఉన్నావు? ఏం లేదురా, అలవాట్లేదు ఫస్ట్ టైం అందుకే. సరేరా, కొత్తగా అదే మెల్లమెల్ల అలవాటు అవుతుంది. సరే నేను రేపు మాట్లాడతా, పోతున్నా మరి. అదే వాడు బబ్బీ ఆడేనా? వాళ్ళ డాడీ కొడుతున్నట్టే ఉన్నాడుగా. ఇంత చదువు లేదు ఏం లేదు, క్రికెట్ అని రోజు క్రికెట్ ఆడబోతుండు, తిరుగుతుండు, వస్తుండు. మంచిగా కొట్టండి బాగా చంపాలి పోరాని. బడి లేదేం లేదు, ఒకటి క్రికెట్ అని రేపు క్రికెటే తిండి పెడుతుందా? చెప్పి ఆట కాస్తుంది పోరానికి. అవ్వ ఎటన్నవి కానీ హలో ఎవరు? హలో, నేను కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. బబ్బీ వాళ్ళ పేరెంట్స్ ఏనా మాట్లాడేది? సార్. అయితే మీ బాబు ఏం చదువుతలేడు, ఎట్లా మరి? కాలేజీలో కూడా చెప్పినా కానీ వింటలేడు. మొత్తం మొన్న ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్స్ లో కూడా మొత్తం మార్కులు తక్కువ వచ్చినాయి. అందరు స్టూడెంట్స్ కి మొత్తం మార్కులు మంచిగా వస్తే మీ అబ్బాయికి మార్క్స్ ఏం మంచిగా రాలేదు. మరి ఎట్లా? మీరు ఇంటికాడ ఏమైనా చెప్తారా? మేము చెప్పినా కూడా వింటలేడు. మీరు ఇంత ఫీజులు కట్టి కూడా వేస్ట్ అవుతుంది. మొత్తం క్రికెట్ అని క్రికెట్ పిచ్చి చూపిస్తుండు సారు. మొన్న నేను కూడా మస్తు చెప్పిన సారు. ఇప్పుడు మొన్న హాలిడేస్లలో వచ్చిండు కదా సారు, వచ్చినప్పుడు మస్తు తిప్పలవాడి మస్తు చెప్పినా. ఏమన్నా అంటే ఏమో డిఫెన్స్ ఆట కదా సార్, డిఫెన్స్ ఏమో క్రికెట్ ఆట అది ఇది అంటాడు. నేను మంచిగా చదువుకోవాలి బిడ్డ అని నేనంటే పొట్టు కొట్టినా కానీ ఇంటలేడు. మరి మీకు కూడా ఇనకపోతే ఎట్లా సార్? ఇక గదే మరి మీరు ఇంతగానో ఇన్ని పైసలు పెట్టుకొని చదివిపిస్తుర్రు కదా, మరి మేము చెప్పినా ఇంటలేడు, మీరు చెప్పినా ఇంటలేరు అని అంటుర్రు. మీరు మరి ఎట్లా? మీరే ఏమన్నా భయం చెప్పాలి సారు. ఇంటికన్నా అయితే ఏం భయం లేదు. ఇక మీరు ఆడ కాలేజీలో కూడా భయం చెప్పకపోతే ఎట్లా సారు? సరే మేము చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము. సరే మరి మీ అబ్బాయితో అయితే మీరు ఒకసారి క్లారిటీగా మాట్లాడుకొని మళ్ళా మాట్లాడుర్రి నాతోటి. నేను చెప్తా సార్, నేను ఫోన్ చేసినప్పుడు చెప్తా. కానీ జర భయం నుంచూరు సార్, జర భయం చెప్తే కూడా ఇంటలేరు ఇంటికాడ. సరే ఓకే, సరే ఉంటున్నా మరి. ఓకే సార్. ఆదర్శ్ ఎప్పుడు వచ్చినావు? నిన్న వచ్చిన. అంత మంచిదేనా? అంత మంచిదే. అంత బాగా ఏం చెప్తున్నావు? ఏం లేదు, ఇగో గిన్నె ఇంటికాడ ఉన్నా. ఇగో ఇదివరకు సారు ఫోన్ చేసిండు మీ సారే. అవునా? ఏమంటుండు? ఏమో మావని గురించి ఏమో చెప్తుండు కదా సారు. చదువుతలేడా మావాడు? అదే ఉంది, మొత్తం అంత అంగడంగా చెప్తుండు. క్రికెట్ ఏంది క్రికెట్? అదే పూర్వకి నేను మొన్న హాలిడేస్లలో సెలవులలో వచ్చినప్పుడు కూడా చెప్పిన
అదే చెప్తే మొత్తానికి ఏంటంటే మొత్తం ఆ బీర్లు బార్లు మొత్తం మీరు కాలేజ్ అన్నట్టు మొత్తం దుమ్మ కొట్టి కాలేజీకి రోజు వస్తలేడు. ఏడత్తుండు వచ్చినాక చదువు రాపోవా ఆడానికి ₹1,00,000 1,50,000 కడుతున్నా. చెప్తున్నా మొత్తం కాదు ఇప్పుడు మీ అసొంటి వాళ్ళు ఉన్నారనే కదా నేను ఆ కాలేజీలో వేసింది. కానీ ఇక మొత్తం తిరుగుతుండు. నువ్వు చెప్పపోయినావు ఆదర్శు. చెప్పినా నా మీదకే మర్రపడుతుండు. అంటే మీరు చెప్పినా ఇంటలేడా? తెలియడు నా ఇష్టం. అదే ఇదివరకు దాకా సార్ కూడా ఫోన్ చేసిండు, గదే ఫోన్ మాట్లాడుకుంటా ఇక్కడ కూర్చున్నా, గదే నువ్వు ఇప్పుడే వచ్చినావు. అది ఇప్పుడు ఇంటికి కూడా రమ్మంటే అత్తలేడాడు, కర్మలోనే ఉంటా అంటుండు. అంతేనా? ఉంటాడు మొత్తం అవే సోపతులు, గవే కథ, గవే విరుగుడు. మరి ఎట్లా అన్నట్టు ఏం చేస్తాడు మొత్తం అదే సోపత. అది పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి, ఏడికెళ్ళి వస్తున్నాయి. ఇక సరే మరి నేను కూడా పోతున్నాను. మంచిగా నువ్వు కలిస్తే మామూలు చెప్పు. నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ చెప్తా గానీ ఇట్లా మీ బాబు బాధపడ్డాడని చెప్పు జరా. సరే సార్ నమస్తే సార్. అంత బాగానా? అంత బాగా. నమస్తే. కూర్చోండి సార్, కూర్చోండి. ఈ ఏం పని సార్? అవ్వంది ఏమో నిన్న మాగా మీ కొడుకుని కొట్టినవాట. చెప్తే ఇంటలేడు సారు, ఏం చేయమంటారు? చెప్పినకుండా కొడతావా అంది? చెప్పు, మంచిగా నచ్చ చెప్పుకోవాలి గాని. కరెక్టే కానీ సారు, ఇప్పుడు చదువులకైనా కానీ మనము అడ్డగోలు పైసలు ఖర్చు పెడుతున్నాము. అట్లా చెప్తినకపోతే కోపం రాదా సారు? ఇక ఆవేశంలా కొట్టద్దు. ఇలా రేపు పిల్లలు ఎట్లా చేస్తుర్రు, గింత ఏదన్నా అనగానే ఏదన్నా చేసుకుంటాను బెదిరియబట్టి అట్లా మళ్ళా మనమే బాధపడతాము. అందుకోసమే మనం పిల్లలకు ఏది ఇష్టం ఉంటే అది చేపియాలి. గంతే సార్. కొట్టుడు కూడా మాది కూడా పొరపాటు, అసలు కొట్టద్దు కానీ నా ఎత్తు అయిండు కొడుకు. మా కొడుకు నీ ఎత్తు అయిన కొడుకు నీకు ఎట్లా కొట్టబుద్ది చెప్పు. ఆడు ఎంత బాధపడుతుండో ఏమో సార్, నేను అదే బాధపడుతున్నా. మొన్నడుసుంది ఇవో గది కాదండి. అయితే మనకు చదువే జీవితం కాదు, చదివి డెవలప్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. టాలెంట్ మనకుంటే ఎట్లనన్నా బాగుపడచ్చు. ఈ కాన్సరి మీ కొడుకును ఏమనకు, సరేనా? మీ బాబు కూడా జర బాగా బాధపడుతుండని జర చెప్పు సార్. నేను చెప్తా, ఎందుకు చెప్పగాని గదే నువ్వు కొట్టినవా అని తెలుసు తోట నిన్ను అడుగుదామని. నేను అదే బాధపడుతున్నా సార్. దండం కానీ మరి మీ కొడుకు మంచి సపోర్ట్ ఉండు, ఆయనకు నచ్చింది చేయండి. ఉంటాం సార్, ఉంటాము. మా కొడుకు మేము ఉండకపోతే ఎవరు ఉంటారు సార్? అదే ఉంటే మీ కొడుకుని బాధపడితే మీకేం రాదు, మీరు బాధపడితే మీ కొడుకు ఏం రాదు. ఇప్పుడు అక్కడ ఆడు బాధపడు, ఇక్కడ మేము బాధపడు గట్లా. సరే మరి నేను పోయేస్తా. సరే సార్. ఏమనకూరు కొడుకు. ఓకే సార్. బాబీ ఏమైందిరా గిట్లా కూర్చున్నావు? ఏం కాదే, సినిమా కూర్చున్నావు. ఏం రా, ఎందుకు బాధపడుతున్నావా? ఏం లేదు. అన్నదానికి గురించి ఏ బిడ్డ, అయ్యో ఏదైనా నీ మంచి కోసమే చెప్తారా నేను. నీకు ఏది నచ్చితే కదా చేయరా. చేసుకోనా మరి నీకు నచ్చింది నువ్వు చేసుకో, అంతేగాని మంచి మార్గంలో పోకు అంతే. సరే, నువ్వు క్రికెట్ అయితే క్రికెట్ ఆడు, డిఫెన్స్ అయితే డిఫెన్స్, నీ ఇష్టం. కాకపోతే మంచి మార్గంలో పోవాలి ఏదైనా. సరే, ఆ తిరుగుళ్ళు బంద్ చెయ్యి. నీకు ఇష్టం వచ్చింది చేసుకో. బాబు నాకు ₹10 కావాలంటే అడుగు, నేను కడతాయా. కానీ నువ్వు అందులో గెలవాలి. నువ్వు పోయేదన్నా నువ్వు గెలవాలి. సరేనా? ఓకే. అరే బబ్బీ, నిన్ను బాధ పెడితే మాకేమత్తదిరా? నీకు ఇష్టం వచ్చింది చేసుకో బిడ్డ. మేము అద్దంతా మారా, మేము ఉన్నదే నీ కోసము. ఇంకో పక్క వాళ్ళని ఉన్నారా చెప్పు? నువ్వు వాడు చిన్నోడు అంతేగారా. మరి నీకు ఇష్టం వచ్చింది చేసుకో బిడ్డ. బాబుడక చూసిరుగా ఫ్రెండ్స్, ఈ రోజులల్లా మన పిల్లలకు వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని మనము ముందుకు వెళ్తే బాగుంటది. ఇప్పుడు మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ లో మా అబ్బాయి ఏదో క్రికెట్ అట, డిఫెన్స్ అనుకుంటా వాళ్ళ ఇష్టాలను మనం అర్థం చేసుకోలేక ఇప్పుడు కొన్ని రోజులు ఆయన మనసులో ఆయన బాధపడు, మా మనసులో మనం బాధపడు. మనం తల్లిదండ్రులు మన పిల్లల ఇష్టాలను తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా మనము నడుచుకుంటే బాగుంటదని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అవుతుంది. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మన పిల్లలు వాళ్ళని మనం అర్థం చేసుకోలేదనుకో, వాళ్ళ మనసులో వాళ్ళు మానసికంగా ఏదో కోల్పోయినట్టుగా వాళ్ళ మనసులో చాలా దుఃఖం పెట్టుకొని మనకు చెప్పుకోలేని దుఃఖంలో వాళ్ళు ఉండిపోతారు. మనకు తెలియకుండా మన కొడుకు మన మాట వింటలేడని మనము ఏదో బాధలో మనం ఉంటాము. ఇవన్నీ కాకుండా వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని వాళ్ళు ఏ కోర్సులో పోతా అంటే ఆ కోర్సులో మనం పంపించే విధంగా మనము ప్రయత్నం చేసుకోవాలి. మనము
అనుగుణంగా ఉండాలి వాళ్ళకు, అంతే తప్ప ఇప్పుడు ఏదో నువ్వు ఇదే చేయరా అని మనము వాళ్ళకి ఇష్టం లేనిది మనం ఫోర్స్ చేసినాం అనుకో, వాళ్ళు ఏదో సూసైడ్ అటాక్ చేసుకున్నాడు, లేకపోతే ఇది చేసుకున్నాడు, అది చేసుకున్నాడు, అట్లా బాగా అవుతున్నాయి ఈ రోజులల్లా. అందు గురించి నేను చెప్తున్నా ఈ వీడియో ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియో తోటి మీ ముందరికి వస్తాం.